సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, మనం అవుననుకున్నా కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి ఎక్కడ పునాది పడింది అంటే ప్రజావేదిక కూల్చేయటం ఒకటనుకుంటే, రెండోది శాండ్ పాలసీ. శాండ్ పాలసీని ఒక కింద మీద తర్జనా భర్జన పడి దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయకుండా, జనాలకు అందకుండా చంద్రబాబు గారు ఇచ్చిన దానికన్నా 4-5 రెట్లు ఎక్కువ ఇచ్చేసి శాండ్ని మాత్రం విపరీతంగా దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు కదా, ఇంకా శాండ్ అన్నది చాలా సరళంగా విస్తృతంగా అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ పోయినసారి చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నట్టే మనకి ఇప్పుడు చాలా తక్కువగా వస్తుందని ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం ఫంక్షనింగ్ చేస్తా 10 రోజులు అయిపోతున్నా సరే ఇంకా శాండ్ పాలసీ మీద మీ ప్రభుత్వం కూడా ఏమీ క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు? ఇంకా ఎందుకంటే మనం ఎక్కడ చూసుకున్నా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరైతే దందాలు చేస్తా ఉన్నారో ఈ రోజు కూడా వాళ్ళే దందాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా శాండ్ని మాకు రూపాయికి రావాల్సిన దాన్ని 10 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఇంకా ఎన్నాళ్ళు మేము అదే దోపిడీలో బతకాలి అని ప్రజలు అంటా ఉన్నారు సార్. మీ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ శాండ్ చేస్తామన్నారు, 10 రోజులు అయిపోతున్నా సరే మిగతా అన్ని పనులు చేస్తా ఉన్నారు తప్ప శాండ్ మీద ఇంకెప్పుడు మీరు ఒక విధానం తీసుకుంటారని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఏంటి సార్ మీ మీ అసలు మీ పార్టీ పరంగా అసలు డెసిషన్ ఏంటి, అసలు ఎక్కడ దాకా వచ్చింది అది? సరే, శాండ్ పాలసీ చాలా మీరు అన్నట్టు ఇసుక దొరక్కపోవడం వల్ల ఎంత మంది నాశనం అయిపోయారు. బిల్డింగ్స్ కట్టలేదు, ఆ కార్మికులు, మేస్త్రి పని చేసేవాళ్ళు, కూలీలు, ట్రాక్టర్ బుట్ట తట్ట అందరూ అండి. అంటే పెద్ద కాంట్రాక్టర్లే కాదు, కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఒకడు ఉంటాడు, 1 కోటి రూపాయలు పెడతాడు, 100 కోట్లు పెడతాడు. కానీ దాన్ని నమ్ముకొని పని చేసేవాళ్ళు ఇసుక దొరక్కపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జనాల్లో వ్యతిరేకత రావడంలో అది కూడా ఒక కారణమే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫ్రీగా ఇసుక దొరికేది. అప్పుడు తర్వాత ఈ పాలసీలు పెట్టి దాన్ని చాలా సంక్లిష్టం చేసి ఆ మీరు అన్నట్టు 10 రూపాయలకు దొరికేదాన్ని 100 రూపాయలు చేసి ఏంటంటే ఒక లోడ్లు వేలకు వేలు మొత్తం అక్రమ రవాణా ఒకటి నగిరి, గంగాధర్ నెల్లూరు, పలమనేరు ఇవన్నీ కూడా అటు తమిళనాడు ఇటు కర్ణాటకకు తోలేయడం, మనకి ఇసుక దొరకకపోవడం, అంతా మాఫియా, ఇసుక మాఫియా చేసిన సందర్భంలో ఇప్పుడు మంచి పాలసీ వచ్చి అందరికీ ఇసుకని అందించాలన్న సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ ఈ కొద్ది రోజుల్లో త్వరగా ఎందుకంటే ఆయన వస్తానే మంచి పాలసీలు ఒక 5 చేశారు, సంతకాలు పెట్టారు, చేశారు. ఇప్పుడు మనకు ఆర్థిక పరిస్థితి అన్నింటిని చూసుకొని ఒక్కొక్కటి చేస్తూ వస్తారు. త్వరలో అంటే నేను చెప్పలేను కానీ ఎందుకంటే నేను కాంపిటెంట్ కాదు కాబట్టి త్వరలో ఇసుక అందరికీ దొరికేలా తీసుకొస్తారు. ఇసుకని ప్రతి వ్యక్తికి సులభంగా అందుబాటులోకి తేవడానికి అనుగుణమైన ఒక పాలసీని నిర్మాణం చేస్తారు, చూస్తారు. ఇప్పుడు లాగా మనం ఇసుక కోసం వేలకు వేలు హెచ్చించాల్సిన అవసరం ఉండదు. ఎంత కావాలంటే అంత ఇసుక దొరికేలా, ఇల్లు కట్టుకునేలా, ఇప్పుడు ఎవరైనా ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేసుకునేలాగా చాలా సౌలభ్యంగా అందరి సౌకర్యంగా ఉండే విధంగా ఒక కొత్త పాలసీ ఆలోచనలో ఉంటుంది అని అనుకుంటున్నా. త్వరలో వస్తుంది. ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఇసుకను నమ్ముకుని ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, ఇసుకను నమ్ముకొని పనులు చేసే వాళ్ళు కానీ, మేస్త్రీలే కానీ, వర్కర్లు కానీ ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. చాలా త్వరలో 1 నెల లోపలనే అన్ని కూడా సర్దుకుంటాయన్నది నా నమ్మకం. మాకు ఇంకొక ప్రశ్న కూడా ఏంటంటే సార్, ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళు ఇంకో పాలసీ తెచ్చేదాకా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇసుక మనకి 4 రెట్లు 10 రెట్లు ఎక్కువ రేటుకి దొరుకుతా ఉంది, కానీ ఇసుక దొరుకుతా ఉంది. కానీ ఎప్పుడైతే ఎలక్షన్లు వచ్చినాయో అప్పుడు దాకా ఇసుక రీచ్లన్నీ బంద్ చేశారు. సో ఆ ఇసుక రీచ్లు బంద్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంకా కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకా ఇసుక రీచ్లు ఓపెన్ చేయలేదన్నమాట. సో దాంతో ఏంటంటే బ్లాక్ మార్కెట్లో ఇప్పుడు 10 రూపాయలు కాదు, మేము దానికి ఇంకో 2 రెట్లు 3 రెట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని పాత విధానాన్ని కంటిన్యూ చేస్తా, వాళ్ళు కొత్త విధానం ఇంకా సరళీకృత విధానం ఇంకా తక్కువ రేటుకి మనకి కస్టమర్కి అందించే విధానం వచ్చేదాకా కంటిన్యూ చేసి ఇబ్బందులు పడకుండా ఉంటే చాలు సార్ అది. సో దాన్ని మాత్రం మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, అలాగే మీరు కూడా ప్రభుత్వంలో మీకు మిగతా అందరితో యాక్సెస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇది ఒక ఫీడ్బ్యాక్గా చెప్పండి సార్. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మీ ప్రభుత్వంలో చెప్పే అంత చొరవ మాకు ఉండదు. మీకైతే కనెక్షన్స్, మీకైతే మీడియా ఉంటుంది కాబట్టి అది ప్రజలకి, మీ నాయకులకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి తొందరగా దాని మీద ఒక పాలసీ వచ్చి ప్రజల్ని, ఎందుకంటే ఎక్కువ చూసుకుంటే మాత్రం మనకి పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం కూడా ఏంటంటే లేబర్కి పని లేక.
సో మళ్ళీ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవ్వకుండా తొందరగా దాని మీద సరళీకృత విధానం వస్తే మాత్రం బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్.